వెల్కమ్ టు కథల ప్రయాణం. ఒక పెద్ద సూపర్ మార్కెట్ మూలన ఉన్న పాత కూరగాయల బుట్టలో ఒక కుటుంబం ఉంటుంది. బయట గడ్డ కట్టే చలి. షాప్ యజమాని లైట్లు ఆపేసి వెళ్ళిపోయాడు. బుట్టలో ఉన్న కూరగాయలన్నీ వాడిపోతున్నాయి, చలికి అల్లాడిపోతున్నాయి. ఒరే, నా లోపల ఉన్న గింజలన్నీ గడ్డ కట్టేలా ఉన్నాయిరా. ఏం చేస్తాం, మన తలరాత ఇంతే. రేపు పొద్దున్న మనల్ని చెత్త బుట్టలో పడేస్తారు. చిట్టి బుట్ట అంచు మీదకు ఎక్కి బయటకు చూస్తుంది. దూరంగా ఒక మూలలో ఒక పాత కాఫీ మిషన్ కనిపిస్తుంది. దాని నుండి ఇంకా వేడి ఆవిర్లు వస్తుంటాయి. ఏం చేస్తాం తాతయ్య, ఈ చలి ఇలానే ఉంటే మనమంతా ఇక్కడే చనిపోతామేమో అని భయంగా ఉంది. చిట్టి బుట్ట నుంచి కిందకి దిగి వాళ్ళ అత్తయ్య తోటి ఈ విధంగా మాట్లాడుతుంది. చావు అత్తయ్య, ఏది చావో తెలుసా? మన గుండె ధైర్యం కన్నా ఈ చలి ఎక్కువైందని అనుకోవడమే నిజమైన చావు. ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా చలిగా ఉంటుందని, అక్కడే చచ్చిపోతామేమో అని భయపడుతూ బుట్టలోనే కూర్చుని వణికిపోవడమే చావు. బయటికి వెళ్ళి వెచ్చదనం వెతకకుండా ఇక్కడే సరిపోతుంది అని పిరికితనంతో బతికుండటమే చావు. మనల్ని ఎవరు తిట్టకపోయినా, ఎవరు కొట్టకపోయినా మనల్ని మనమే ఓడించుకోవడమే చావు. అత్తయ్య, ఈ చలి మనల్ని చంపడం లేదు, ఈ భయం మనల్ని చంపుతోంది. అందుకే ఆ చావుని దాటటానికి నేను వెళ్తున్నాను ఆ కాఫీ మిషన్ దగ్గరకు. అక్కడ వెచ్చదనం ఉంది, అక్కడ ఆవిరి ఉంది, అక్కడ మనకి ఇంకొక అవకాశం ఉంది. నాతో వచ్చేదెవరు? ఆ చలిని దాటి నాతో వెచ్చగా నిలబడేది ఎవరు? చిట్టి చెప్పిన ఒక్క మాట వాళ్ళ గుండెల్లో ఉన్న భయాన్ని పూర్తిగా కరిగించింది. వాళ్ళు ఒక్కొక్కరిగా కాదు, అందరూ కలిసి ముందుకు అడుగు వేశారు. చలి ఇంకా అక్కడే ఉంది, కానీ భయం లేదు. దారిలో ఒక పెద్ద నల్లటి పిల్లి అడ్డుపడుతుంది. చిట్టికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఒక ఆలోచన వస్తుంది. చిట్టి తనలోని రసాన్ని చిమ్మి పిల్లిని తరిమేస్తుంది. చిన్నగా కాఫీ మిషన్ ఉన్న దగ్గరకు వెళ్తారు అందరూ. అయితే కాఫీ మిషన్ ఒకవైపు ఉంటుంది, వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు. చిన్న వంతెన కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా దాటుకుని కాఫీ మిషన్ ఉన్న వైపుకు వెళ్తారు. చిట్టి వంగి కలిసి ఒక చిన్న కప్పులో వేడి నీళ్లు, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం పసుపు వేసి మ్యాజిక్ సూప్ తయారు చేస్తారు. ఆ వేడి సూప్ తాగిన ముడతల తాతయ్య ముఖంలో మళ్ళీ మెరుపు వస్తుంది. కారం మత్త షాక్ అవుతుంది. అమ్మో, నా కోడలు మామూలుది కాదు, సైంటిస్ట్ అని మెచ్చుకుంటుంది. వారు అక్కడితో ఆగరు. షాపులో ఉన్న మిగిలిన నీరసించిన కూరగాయలన్నింటికి ఆ వేడి పానీయం అందిస్తారు. తెల్లవారేసరికి ఆ బుట్టలోని కూరగాయలన్నీ ఎంతో తాజాగా మెరుస్తూ కనిపిస్తాయి. యజమాని వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఈ కూరగాయలు ఎంత తాజాగా ఉన్నాయో, వీటికి ప్రత్యేకమైన సెక్షన్ పెడతాను అని వాటిని అందమైన గ్లాస్ బాక్సుల్లో పెడతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.